చాలామంది యోబు గారి భార్యను విమర్శిస్తారు, కానీ నాకైతే యోబు గారి భార్యను విమర్శించాలని అనిపించదు. ఎందుచేతంటే యోబు గారి భార్య కూడా భక్తిపరురాలే. నాకు అర్థమైంది, మీకు చెప్తాను. బిడ్డలు చనిపోయిన టైంలో స్తుతి ఆరాధన పెట్టాడు చూడండి. ఆ రోజు ఏమీ కూడా యోబు గారి భార్య యోబు గారిని ఏమీ కూడా నిరుత్సాహపరచలేదు. స్తుతి ఆరాధన పెడుతుంటే ఒక్కొక్క బిడ్డ కొరకు స్తోత్రం స్తోత్రం, 12వ సంవత్సరంలో ఈ కొడుకుని తీసుకున్నందుకు స్తోత్రం, 20 yearsలో ఈ బిడ్డను తీసుకున్నందుకు స్తోత్రం, 30 yearsలో వీడిని తీసుకున్నందుకు స్తోత్రం, 25 yearsలో ఈ కుమార్తెను తీసుకున్నందుకు స్తోత్రం అని చెప్పి ఒక్కొక్క బిడ్డ కొరకు స్తోత్రాలు చెప్తుంటే ఆమె కూడా ఏకీభవించారు యోబు భార్య. కానీ ఒక్కరోజు మాత్రం ఆమె తన భర్త అంటుంది, ఇంకెంతకాలం యథార్థత? ఎప్పుడది? తన భర్త రోగాలతో, తన భర్త ఇబ్బంది పడిపోతూ, దగ్గుతూ, ఇక ఇమ్యూనిటీ పవర్ లేకుండా ఇబ్బంది పడిపోతూ, మంచం మీద ఇబ్బంది పడుతుంటే బహుశా తన భర్త బాధను చూడలేక ఆమె ఫ్రస్ట్రేషన్లో పలికిన మాట అది. ఇంకెంతకాలం అయ్యా, చచ్చిపోతేనే బెటరు, ఎందుకంటే ఇలాగూ నీవు శరీరం నలిగిపోతూ నేను చూడలేకపోతున్నాను నీ యాతన, నీ బాధ అన్నట్టు. అందుకే యోబు ఎంత బాగా వివరించాడంటే ప్రతి భార్యాభర్తల మధ్య అలాంటి బాంధవ్యం ఉండాలండి. అలాగంటే చాలండి, ఈ కాలపు భర్త ఏదైనా చేస్తాడు, కానీ ఆయన అయితే ఎంత ప్రేమగా ఆదరించాడంటే, ఎంత ప్రేమగా చెప్పాడంటే, దేవుని వలన మనం మేలే తప్ప కీడొద్దామా, కీడు అనుభవించొద్దామా అన్నట్టుగా కౌన్సిలింగ్ ఇచ్చాడు. ప్రతి భర్త తన భార్యకు కౌన్సిలింగ్ ఇవ్వాలి యోబులాగా. ఇక అంతేనండి, అదే వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఈ సందర్భమైన సంభాషణ లేదు. దేవుడు కుటుంబాల్లో అలాంటి ఐక్యతను, ప్రతి పరిస్థితిని కలిసి ఎదుర్కొనగలిగినటువంటి కృప దేవుడిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా.